హాయ్ నమస్తే, మీ చిరుమామళ్ళ సుబ్బారావు అండి. ఈరోజు నరవాలపాడు గ్రామం మద్దిరెడ్డి రామిరెడ్డి గారి చేను దగ్గరకు వచ్చామండి. ఇది మన నర్సరీలోనే నారిచ్చామండి. మనం చెప్పిన మందులు మాత్రం స్ప్రే చేస్తుంటాడు. గత 6 ఇయర్స్ నుంచి 6 సంవత్సరాల నుంచి ఇదే ఈ రకంగానే ఫాలో అవుతున్నామండి. ప్రతి సంవత్సరం మా దగ్గర ఈ రైతు నష్టపోయిన దాఖలాలే లేవు. ఏముందండి రామిరెడ్డి గారు? బాగానే పడుతుంది. ఈ సంవత్సరం కూడా చూడండి. ఈ సంవత్సరం ఈ నరవాలపాడు గ్రామంలో ఒక 4-5 మాత్రమే మిర్చి వేశారు. వాళ్ళలో రామిరెడ్డి గారు ఒకళ్ళు. ఇప్పుడు ఆయన తేజ తోటలో ఉన్నామండి. ఇప్పుడు కరెక్ట్గా మేము వేసి 100 రోజులు అవుతుంది. చేను ఎంత వర్ణంలో ఉంది, ఎంత ఫ్లవరింగ్ ఉంది, ఏ స్టేజీలో ఉంది, ఎట్లా కాసింది, కాయలు ఎట్లా ఉన్నాయి, వాటి సైజు ఒకసారి చూడండి. ఇదండి పరిస్థితి. చేను చాలా బాగుంది. కాయలు మంచి సైజు ఉన్నాయి. మంచి కాపు పడ్డది. మినిమం 3 ఫీట్లు ఉంది. రామిరెడ్డి బాబాయ్, చేను ఎట్లా ఉంది బాబాయ్? చేను బాగానే ఉందండి. ఆయన మందులే కొడతాను. వేరే మందులు అసలు వాడట్లేదు నేను. ఎవడొచ్చి చెప్పినా కూడా సుబ్బారావు మందులు వాడుతాను నేను. ఈయనకి పొటాష్ పెట్టినా బాగా చేను బ్రహ్మాండంగా ఉంది. అదండి పరిస్థితి. ప్రతి ఒక్క రైతు హ్యూమిక్ పొటాష్ పెట్టండి. అది పెట్టినాక ఒక 2 తళ్ళు పెడితే ఎక్కువ తేమ అవసరం. అట్లా ఉండటం వలన ఎక్కువ మొక్క కింద ఫస్ట్ ఒక 15 రోజులు రూట్ వ్యవస్థ డెవలప్ అవుద్ది. ఆ 15 రోజులు దాటిన కాడ నుంచి చెట్టు ఎదుగుదల బాగుంటుంది. దానికి నిదర్శనం ఈ చెట్టు, ఈ కొమ్మ, ఇదంతా ఒక్కసారి చూడండి. ఇంకా ఒక 15 రోజులకు వస్తే ఇంకొక ఫీట్ పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ వీడియోలో మన రామిరెడ్డి బాబాయ్తో నెక్స్ట్ మాట్లాడదామండి. ఓకేనా?